అమ్మ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, దేనికి వచ్చారు ఒకసారి చెప్పండి అమ్మా. నమస్తే అండి, మాది రాజమండ్రి మెయిన్ రోడ్డు మా ఇల్లు అండి. అయితే రేపు సరస్వతి పూజ అక్షరాభ్యాసం చేద్దామని బాబుకి తీసుకొని వచ్చామండి. ఇక్కడ గోశాల ఉందండి. గోశాల చాలా బాగుంది. తోట ఈయన సుబ్బారావు గారు ఇక్కడ ఇది కట్టిస్తున్నారండి. చాలా బాగుందండి. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. కన్స్ట్రక్షన్ జరగకముందే ఎంత బాగుంది, కన్స్ట్రక్షన్ జరిగితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇంతకుముందు అయితే మనం ఇలా సరస్వతి పూజ చేయించుకోవాలంటే, అక్షరాభ్యాసం చేయించుకోవాలంటే మనం బాసర వెళ్ళి అక్కడ చేయించుకోవాలండి. కానీ ఇక్కడ దగ్గరలో రాజమండ్రిలో, మనకి మొత్తం రాజమండ్రిలో కాదండి, ఇక్కడ చుట్టుపక్కల ఈ ఏదైతే గ్రామాలు ఉన్నాయో, ఇక్కడ ఏదైతే మిగతా ఈ మొత్తం టోటల్ ఆంధ్రాలో ఇక్కడ బాసర తర్వాత ఇది ఒకటే మనకి ఉందండి. ఇది ఈయనకి సరస్వతి విద్యాపీఠం. ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ జరిగే ఇది కూడా చాలా బాగా చేస్తున్నారండి. చాలా ప్రతి అక్షరానికి చాలా పురాతన స్టైల్లో. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత చాలా ఉన్నాయండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతి అక్షరానికి అంటే ప్రతి స్తంభానికి ఒక అక్షరం అండి. ఆ అక్షరానికి ఒక వర్డ్, ఆ విధంగా ఉంది. అంటే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి మనకి ఇంకా పూర్తిగా తెలియదు ఈ డీటెయిల్స్. అదే కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఆలోచించుకోవచ్చు. కానీ చాలా ఆనందంగా ఉందండి, చాలా ఆహ్లాదంగా ఉంది ఈ ప్లేస్. మనం బయట జస్ట్ ఇక్కడ గోదావరి నది పక్కనే జస్ట్ మీరు ఈ టెంపుల్ ఉందండి. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి వచ్చే దారిలోనే ఉంది ఇది. మేము బయట జస్ట్ అలాగే వెళ్ళాము. నేను ఇక్కడ చూసిన లుక్, గోదావరిని చూసిన లుక్ ఎక్కడా చూడలేదండి. అంటే గోదావరి ఇంత క్లియర్గా, ఇంత దూరం, మీకు చాలా దూరం గోదావరి కనిపిస్తుంది. అది చాలా ఆహ్లాదంగా ఉందండి. లోపల కూడా అక్కడ కన్స్ట్రక్షన్గా, ఇక్కడ ప్రకృతి కూడా చాలా బాగుందండి. ఇక్కడికి వచ్చి గోదావరిలో స్నానం చేసి భక్తులు దర్శించుకొని అక్షరాభ్యాసం చేయించుకొని వెళ్ళే విధంగా ఉంది. చాలా ఆహ్లాదంగా ఉందండి. మీకు బయట కూడా మీరు ఇక్కడికి వచ్చారంటే మీకు తెలుస్తుంది. చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఇక్కడ పూజ చేసుకోవడానికి ఈ మనశ్శాంతిగా ఉండే ఇది అట్మాస్ఫియర్ ఇక్కడ చాలా కలిగి ఉందండి. ఇది మీరు 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 అంటే నేను చెప్పే కంటే మీరు దర్శిస్తే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం.